అందరికీ నమస్కారం. మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టెట్లో ఖచ్చితంగా రాదగినటువంటి అసమాపక క్రియల్లోని రకాలను తెలుసుకుందాం. ముందుగా త్వార్థకం. ఇది భూతకాలికార్థం తెలిపే అసమాపక క్రియ. ఇందు క్రియ అంటే ధాతువుకి చివర ఇకారం చేరుతుంది. ఉదాహరణకి వెళ్ళి, తిని, చదివి అంటే ఈ పదం చివరలో ఈ అనేటువంటి శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే వ్యతిరేక త్వార్థకం. ఈ త్వార్థకంకు వ్యతిరేక రూపం ఇది. అంటే అందులో తిని, వెళ్ళి అని ఉంది కదండి. ఇందులో వెళ్ళక, తినక, చదవక అంటే అక అనేటువంటి ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది. వెళ్ళక, తినక, చదవక ఇలా. అలాగే క్షేత్రార్థకం. ఇందులో ధాతువుకి చున్ చేరుతుంది. చదువుచున్, రాయుచున్, వెళ్ళుచున్ ఇలా. అలాగే తుమున్నార్థకం. ఇందులో ధాతువుకి అన్ చేరుతుంది. చదువన్, చేయన్, వ్రాయన్ ఇలా. ఛేదార్థకం. ఇందు క్రియకి ఇనన్ చేరుతుంది. ఉదయించినన్, కురిసినన్, వచ్చినన్ అలా. ధన్యవాదములు.